ఈ మధ్య ఏబిఎన్ ఆర్కే గారి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. చంద్రబాబుకి ఇప్పటికే పేరుంది. అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేవారు, రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటూ మంత్రులు, పార్టీ నాయకులకు కూడా సమయం ఇవ్వడం లేదని అంటున్నారు. లోకేష్ పరిస్థితి ఏమిటి? మర్రి చెట్టు కింద మరో మొగ బతికి బట్ట కట్టదు అన్నట్టుగా అతడి పరిస్థితి ఉంది. చంద్రబాబు నీడలోనే ఆయన ఉన్నారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేష్ ఎదగడం కష్టం. చాలా మంది అనుకూలమైన అనలిస్టులు కూడా ఏబిఎన్ ఆర్కే గారు చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా ఈ విషయంలో దృష్టి సారించాలి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. అయితే ఇంకొందరు చంద్రబాబు నాయుడు గారి మీద చేసే ఆరోపణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ చాలా అభిమానంగా దగ్గర తీసుకుంటారు, అందరి కష్ట నష్టాలను కూడా దగ్గరగా అడిగి తెలుసుకుని ధైర్యం చెప్తారు, అండగా ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎవరిని కలవరు, కలిసే అవకాశం ఇవ్వరు అని మరికొందరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ ఆరోపణలకి, ఆందోళనకి, విమర్శలకి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. 2025లోనో 26లోనో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు చేపట్టడం మాత్రమే అని ఒక సలహా ఇవ్వాలనిపించింది. అది నా సలహా, నా కోరిక, నా ఆకాంక్ష అని